నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక జపాన్ మరోసారి ప్రపంచ అంతరిక్ష రంగం దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఇప్పటివరకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ ఆధిపత్యం కొనసాగుతున్న పునర్వినియోగ రాకెట్ సాంకేతికతలో ఇప్పుడు జపాన్ కూడా వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో సంవత్సరాల పరిశోధనలు, వందలాది మంది శాస్త్రవేత్తల కృషి, అనేక సాంకేతిక పరీక్షల ఫలితంగా జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా తన తొలి రీయూజబుల్ రాకెట్ ప్రోటోటైప్ ను విజయవంతంగా ప్రయోగించి సురక్షితంగా తిరిగి భూమిపై దింపింది. ఇది కేవలం 40 సెకండ్ల పరీక్ష మాత్రమే అయినప్పటికీ జపాన్ అంతరిక్ష చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఇప్పటి వరకు రాకెట్ ప్రయోగాల విషయంలో అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు ముందంజలో ఉంటే ఇప్పుడు జపాన్ కూడా అత్యాధునిక సాంకేతికతతో ప్రపంచ పోటీలో నిలబడేందుకు సిద్ధమవుతుందనే సంకేతాలు ఈ విజయంతో స్పష్టమయ్యాయి. ఈ ప్రయోగం జపాన్లోని అకిటా ప్రీఫెక్చర్లో ఉన్న జాక్సా నోషిరో టెస్ట్ సెంటర్లో నిర్వహించారు. సాధారణంగా ప్రజలు రాకెట్ ప్రయోగం అంటే వందల కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే భారీ మిషన్ను ఊహిస్తారు. కానీ ఈ పరీక్ష లక్ష్యం అది కాదు. ఈ ప్రయోగం ఉద్దేశం రాకెట్ను నియంత్రితంగా పైకి ఎగరవేసి తిరిగి అదే స్థలంలో సురక్షితంగా నిలువుగా ల్యాండ్ చేయగలమా అనే సాంకేతికతను పరీక్షించడం. రాకెట్ సుమారు 10 మీటర్ల ఎత్తుకు ఎగిరి దాదాపు 40 సెకండ్ల పాటు గాల్లో నిలిచి కంప్యూటర్ నియంత్రణతో నెమ్మదిగా తిరిగి ప్రయోగ వేదికపైకు దిగింది. ఈ మొత్తం ప్రక్రియలో రాకెట్ స్థిరత్వం, ఇంజిన్ పనితీరు, సెన్సార్ల సామర్థ్యం, ల్యాండింగ్ కంట్రోల్ సిస్టమ్లు అన్నీ విజయవంతంగా పనిచేశాయని జాక్సా వెల్లడించింది. ఈ విజయానంతరం ప్రాజెక్టును నడిపించిన జాక్సా శాస్త్రవేత్త తకాషి ఇటో మీడియాతో మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ పరీక్ష కోసం తమ బృందం చాలా సంవత్సరాలుగా శ్రమించిందని, రాకెట్ ఎలాంటి సమస్యలు లేకుండా పైకి వెళ్లి తిరిగి సురక్షితంగా దిగడాన్ని చూసిన తర్వాత తమపై ఉన్న ఒత్తిడి మొత్తం తగ్గిపోయిందని చెప్పారు. పూర్తి స్థాయి విశ్లేషణ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ఈ పరీక్ష ద్వారా భవిష్యత్తు రాకెట్ అభివృద్ధికి అవసరమైన అత్యంత విలువైన డేటా లభించిందనే నమ్మకం తమకు ఉందని ఆయన వెల్లడించారు. శాస్త్రవేత్తల ప్రపంచంలో ప్రతి విజయవంతమైన పరీక్ష వెనుక వేలాది చిన్న చిన్న లెక్కలు, అనేక విఫల ప్రయత్నాలు, ఎన్నో సాంకేతిక సవాళ్లు ఉంటాయి. అందుకే ఈ 40 సెకండ్ల పరీక్ష జాక్సాకు చాలా పెద్ద విజయంగా మారింది. ఇప్పుడు ప్రశ్న ఒకటే, పునర్వినియోగ రాకెట్ అంటే అసలేంటి? ఇప్పటి వరకు ప్రపంచంలోని చాలా రాకెట్లు ఒక్కసారి మాత్రమే ఉపయోగించేవి. రాకెట్ ప్రయోగించిన తరువాత దాని మొదటి దశ సముద్రంలో పడిపోతుంది లేదా వాతావరణంలో కాలిపోతుందని, కొన్నిసార్లు అంతరిక్షంలోనే చెత్తగా మిగిలిపోతుంది. రాకెట్లో అత్యంత ఖరీదైన భాగం మొదటి దశ బూస్టర్. ప్రతి ప్రయోగానికి కొత్త బూస్టర్ తయారు చేయాల్సి రావడంతో ఒక్కో ప్రయోగానికి కోట్లాది డాలర్లు ఖర్చవుతాయి. కానీ అదే బూస్టర్ ని తిరిగి భూమిపై సురక్షితంగా దించి మరమ్మతులు చేసి మళ్లీ ప్రయోగిస్తే ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇదే రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీ అసలు సూత్రం. ఈ సాంకేతికతలో ప్రపంచానికి మార్గదర్శకుడు ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ 2015లో మొదటిసారి ఫాల్కన్ 9 రాకెట్ మొదటి దశను విజయవంతంగా ల్యాండ్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 2017 నుంచి ఫాల్కన్ 9 రాకెట్లు పూర్తి స్థాయిలో పునర్వినియోగ ప్రయోగాలు ప్రారంభించాయి. నేడు అదే బూస్టర్ను పదుల సంఖ్యలో తిరిగి ప్రయోగిస్తున్నారు. దీంతో అంతరిక్ష ప్రయోగాల ఖర్చు గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపటం అంటే $100 మిలియన్ ఖర్చవుతుండేది. ఇప్పుడు అదే పని తక్కువ ఖర్చుతో చేయగలుగుతున్నారు. ఇదే కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ అంతరిక్ష సంస్థలు ఈ టెక్నాలజీపై దృష్టి పెట్టాయి. అమెరికా తర్వాత ఇప్పుడు చైనా కూడా ఈ రంగంలో వేగంగా ముందుకు వెళ్తోంది. జపాన్ పరీక్షకు ఒకరోజు ముందే చైనా కూడా తన తొలి విజయవంతమైన రీయూజబుల్ రాకెట్ ల్యాండింగ్ ను ప్రకటించింది. దీంతో ప్రపంచ అంతరిక్ష రంగంలో కొత్త పోటీ మొదలైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా ఆధిపత్యం కొనసాగిన ఈ రంగంలో ఇప్పుడు చైనా, జపాన్ కూడా తమ సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పోటీ భవిష్యత్తులో మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. జపాన్ విషయంకొస్తే ఇది ఒక్కసారిగా వచ్చిన విజయం కాదు. గత కొన్నేళ్లుగా జపాన్ తన అంతరిక్ష పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు భారీ పెట్టుబడులు పెడుతోంది. 2024లో హోండా కంపెనీకి చెందిన ఒక అనుబంధ సంస్థ కూడా ప్రయోగాత్మకంగా ఒక చిన్న రీయూజబుల్ రాకెట్ ను విజయవంతంగా ల్యాండ్ చేసింది. దీంతో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాయి. జపాన్లో ఆటోమొబైల్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలు ప్రపంచ స్థాయిలో పేరు పొందాయి. ఇప్పుడు అదే సాంకేతిక నైపుణ్యాన్ని అంతరిక్ష రంగంలో కూడా ఉపయోగించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక జాక్సా ఇటీవల చేపట్టిన H3 రాకెట్ కార్యక్రమం కూడా జపాన్ కు ఎంతో కీలకం. H3 అనేది జపాన్ తదుపరి తరం ప్రధాన రాకెట్. ప్రారంభ దశలో కొన్ని విఫల ప్రయోగాలు ఎదురైనా ఇటీవల విజయవంతంగా ఉపగ్రహాలను కక్షలోకి పంపడం ద్వారా H3 తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఇప్పుడు అదే విజయాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో రీయూజబుల్ వెర్షన్
వెర్షన్లను అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా జాక్సాకు ఉంది. దీనివల్ల అంతర్జాతీయ ఉపగ్రహాల ప్రయోగాల మార్కెట్లో జపాన్ పోటీ సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. రీయూజబుల్ రాకెట్లు కేవలం ఖర్చు తగ్గించడానికే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా ఉపయోగపడతాయి. ప్రతి ప్రయోగం తర్వాత సముద్రంలో పడిపోయే భారీ లోహ భాగాలు, వాతావరణంలో కాలిపోయే రాకెట్ అవశేషాలు, అంతరిక్ష చెత్త వంటి సమస్యలను కూడా కొంతవరకు తగ్గించవచ్చు. ఒకే రాకెట్ను పదే ఉపయోగించడం వల్ల కొత్త రాకెట్లు తయారు చేయడానికి అవసరమైన ఇంధనం, ముడి పదార్థాల వినియోగం కూడా తగ్గుతుంది. అంటే ఇది ఆర్థికంగా మాత్రమే కాదు, పర్యావరణ పరంగా కూడా ప్రయోజనకరమైన సాంకేతికంగా మారుతోంది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే అంతరిక్ష ప్రయాణాలు కూడా సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడికి మిషన్లు, అంగారక గ్రహానికి మానవ యాత్రలు, అంతరిక్ష పర్యాటకం, భారీ ఉపగ్రహ సముదాయాల నిర్మాణం వంటి కార్యక్రమాలకు తక్కువ ఖర్చుతో రాకెట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ ఇప్పటికే $100 బిలియన్ చేరుకుంది. వచ్చే 2 దశాబ్దాల్లో అది $1 ట్రిలియన్ మార్కెట్గా మారుతుందని అంచనాలు ఉన్నాయి. అలాంటి భవిష్యత్తు మార్కెట్లో జపాన్ కూడా తన వాటాను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తానికి చూస్తే జపాన్ విజయవంతంగా నిర్వహించిన ఈ చిన్న పరీక్ష కేవలం 10 మీటర్ల ఎత్తుకు వెళ్లి 40 సెకండ్లలో ముగిసిపోయిన సాధారణ ప్రయోగం కాదు. ఇది జపాన్ అంతరిక్ష పరిశ్రమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన చారిత్రాత్మక అడుగు. స్పేస్ ఎక్స్ ప్రారంభించిన రీయూజబుల్ రాకెట్ విప్లవంలో ఇప్పుడు జపాన్ కూడా అధికారికంగా చేరింది. అమెరికా, చైనా, జపాన్ మధ్య పెరుగుతున్న ఈ సాంకేతిక పోటీ ప్రపంచ అంతరిక్ష రంగాన్ని మరింత వేగంగా ముందుకు నడిపించే అవకాశం ఉంది. రాబోయే సంవత్సరాల్లో తక్కువ ఖర్చుతో మరింత సురక్షితంగా పునర్వినియోగ సామర్థ్యంతో పనిచేసే రాకెట్లు అంతరిక్ష పరిశోధనను పూర్తిగా మార్చివేయచ్చు. ఇక జపాన్ సాధించిన ఈ విజయం ఆ మార్పుకు మరో బలమైన సంకేతంగా నిలిచింది.